గైస్ వాళ్ళైతే మనం రోడ్ ట్రిప్కి వెళ్ళబోతున్నాం అనమాట. నేను మా మాయ ఇంకా హనీష్. మనం క్రెటాలో వెళ్తున్నాం. మా మమ్మీ మా డాడీ ఇంక మా అమ్మమ్మ సుజుకీలో వెళ్తున్నారు స్విఫ్ట్. ఇవాళ మనం అవిన్గడ్డ వెళ్ళిపోతున్నాం. అవిన్గడ్డ నుంచి ఇంకా హంసల దీవికి వెళ్ళిపోతున్నాం. హంసల దీవి నుంచి డైరెక్ట్ విజయవాడ రిటర్న్ అయిపోతున్నాం. ఫస్ట్ అవిన్గడ్డ వెళ్ళిన తర్వాత కలుద్దాం. బాయ్. హాయ్ గైస్, ఇందాక చెప్పాను కదా, ఇప్పుడైతే అవిన్గడ్డ రీచ్ అయ్యాం. ఎక్కడైతే మనం లంచ్ చేసి ఒక అరగంట రెస్ట్ తీసుకుని అప్పుడు వెళ్దాము హంసల దేవి బీచ్కి. అదోండి అవిన్గడ్డ బస్సు వస్తుంది, విజయవాడ వెళ్తుంది. ఇది హంసల దేవి బీచ్ వెళ్ళిన తర్వాత మీకు ఫుల్ లాగ్ అయితే అక్కడ కంటిన్యూ చేస్తాను. అప్పుడు దాకా బాయ్. హలో గాయస్, మనమైతే వాళ్ళు వేణుగోపాలపురం వచ్చాం. అదే అవిన్గడ్డ వీడి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మేము మటన్ నాటుకోడి తిని ఇప్పుడు హంసల దేవి బీచ్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఈలోపు అయితే మళ్ళీ కట్ తీసుకుంటున్నా. అక్కడ ఫుల్ డీటెయిల్గా చూపిస్తా అక్కడ ఏమేమి ఉంటాయో. అరా ఉంటాయా ఏమన్నా? ఉండవా? తింటాగా ఉండవు కానీ బీచ్ ఉండిద్ది, చల్లగా ఉండిద్ది. ఉంటాయి ఐస్ క్రీమ్స్, గేట్ బయట ఉంటాయి ఐస్ క్రీమ్స్, చాట్ అవి ఉంటాయి. అలా మీకు ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూపిస్తాను నేను. ఇదైతే ఊరు విజయవాడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఇది? ఉండిద్ది 90-110. 110 కిలోమీటర్లు విజయవాడ నుంచి. మేము చాలాసేపు వచ్చాం. ఇది మేము 2 కార్లలో వచ్చాం. 3 hours జర్నీ, 2 hours జర్నీ. మీకు హంసల దేవి బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి చూపిస్తాం. గాయస్ వాళ్ళైతే మనం ఇందాకే చెప్పాం కదా, ఇప్పుడు హంసల దేవి బీచ్కి అయితే వచ్చాం. ఇవి నదులు బాగా వస్తున్నాయి. ఫుడ్ ఐటమ్స్ కూడా కొంచెమే ఉన్నాయి. మిక్చర్, ఐస్ క్రీము, అట్లా మా అమ్మమ్మ మా అత్త. ఇంకా మేము మునిగి తర్వాత అవిన్గడ్డ వెళ్ళి తర్వాత వేణుగోపాలపురం వెళ్ళి అటు నుంచి విజయవాడ వెళ్తాం. ఈ చిన్న వ్లాగ్ ఎందుకంటే మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంచెం సేపు ఎంజాయ్ చేసి ఇక్కడ ఇంకా 20 minutes ఉందంట టైము ఇక్కడికి. ఇంకా స్టార్టింగ్లో చాలా బాగుంది అటు నుంచి వచ్చేప్పుడు గ్రీనరీ. నేనైతే ఇప్పుడు పార్కింగ్ టికెట్లు తీసుకొని ఇక్కడ ఉన్నాం. ఇది ఇప్పుడు మేము దిగేసి ఇంకా 20 minutes టైం ఉందంట. దిగేసి తర్వాత అప్పుడు వెళ్ళిపోతాం. ఈ చిన్న వ్లాగే తర్వాత మీకు ఇంకా పెద్ద వ్లాగ్ చేసిస్తా. సరే, సైనింగ్ ఆఫ్. జై హింద్. నేను ఎంజాయ్ చేస్తాను. బాయ్.